చెవులుండి దేవుని వాక్యం వినకపోతే చెవిటోళ్ళు అయిపోతారండి. నిజం, అది మాత్రం ఖచ్చితం. చెవులుండి దేవుని వాక్యాన్ని కానీ వినకుండా ఉన్నారనుకోండి, మీ చెవులు ఏమైపోతాయి అంటే దేవుని వాక్యానికి ఏమున్నా చెవిటోళ్ళు అయిపోతారు. ఊళ్ళో మాటలన్నిటికీ మాత్రం చెవు కోసుకుని, చెవు ఎక్కడ కోసుకుంటారు, కోసుకున్నంత ఫీలింగ్తో వింటూ ఉంటారు కదా. ఊళ్ళో సంగతులన్నీ చక్కగా చెవులు ఇలా పెట్టేసి ఉంటారు. దేవుని వాక్యం మాత్రం కాసేపుని కాసేపు శ్రద్ధగా గుడ్లప్పగించి ఆ తర్వాత మాత్రం ఎటు వెళ్తారో తెలియదు, ఎక్కడే ఉంటారు, ఉండటానికి ఎటు వెళ్ళిపోద్దో తెలియదు మనసు. కనుక చెవులు దేవుని ఆత్మ చెప్పు మాటలు చెవి గలవాడు వినుగాక అని చెప్పబడింది వాక్యం. దేవుని వాక్యం అంటే చెవి గలవాడు వినాలంట. ఇప్పుడు మనందరికి చెవులు ఉన్నాయా లేవా? ఉన్నాయి.